తీవ్రమైన ఎండలు, ఉపాధి హామీ పనులంటేనే ఎండాకాలం ఉంటాయి కాబట్టి ఎండలలో కూడా పనిచేసే సందర్భంగా మీరంతా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా చెట్టు నీడకు కూర్చుంటూ చల్ల అప్పుడప్పుడు మధ్య మధ్యలో చల్లటి నీళ్లు తాగుతూ పని చేయాలని తెలియజేస్తూ ఊరు వాడ కదలాలి ఉపాధి పనులకు పోవాలి, 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 చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, 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 అక్కడి పంటలు తీయాలి పంటలు తీయాలి భూసారాన్ని పెంచాలి, భూసారాన్ని పెంచాలి, చక్కటి పంటలు తీయాలి ఉపాధి పనులకు పోవాలి, ఊరు వాడ కదలాలి ఊరు వాడ కదలాలి ఉపాధి పనికి పోవాలి, ఊరు వాడ కదలాలి ఉపాధి పనికి పోవాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, ఉపాధి హామీ పనులకు పోతే పొద్దుగల రావాలి, పొద్దుగల రావాలి, పొద్దుగల రావాలి, ఉదయకాలపు సమయంలోనే ఎక్కువ పనులు చెయ్యాలి, ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ పనులు చేయాలి, ఉదయకాలపు సమయంలోనే ఎక్కువ పనులు చెయ్యాలి, ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ పనులు చేయాలి, తగిన ఫలితము పొందాలి, తగిన ఫలితము పొందాలి, తగిన ఫలితము పొందాలి, తగిన ఫలితము పొందాలి, అందరూ హాయిగా ఉండాలి, కదలాలి ఉపాధి పనికి పోవాలి, చెరువుల వాడ కదలాలి ఉపాధి పనికి పోవాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, ఉపాధి హామీ పనులలో మన ఊరుకు ఉపయోగపడే ఉపాధి ఉపయోగపడే, ఊరుకు ఉపయోగపడే, పనులను మనము ఎంచుకొని పనులు పూర్తి చెయ్యాలి, పనులను పూర్తి చేయాలి, పనులను పూర్తి చేయాలి, పనులను మనము ఎంచుకొని పనులు పూర్తి చెయ్యాలి, పనులను పూర్తి చేయాలి, పనులను పూర్తి చేయాలి, కాంపౌండ్లు తీయాలి, కాంపౌండ్లు తీయాలి, చేపల గుంతలు తీయాలి, వాడ కదలాలి ఉపాధి పనికి పోవాలి, ఊరు వాడ కదలాలి ఉపాధి పనికి పోవాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, చెరువుల మట్టి తీయాలి మన సేను సెలకల పొయ్యాలి, సేను సెలకల పొయ్యాలి, మన సేను సెలకల పొయ్యాలి. ఉపాధి హామీ పనులలో మన గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక మన ఫీల్డ్ అసిస్టెంట్ సూచించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ మండల అధికారులు కానీ మన ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సూచించినటువంటి పనులను మాత్రమే మరి చేసి పొద్దుగాలనే వచ్చేసి ఉదయం చల్లటి పూటనే కొంచెం ఎక్కువ పని చేసి ఎక్కువ ఫలితం పొందే విధంగా మనం పనులు పూర్తి చేసుకొని ఎండాకాలం కాబట్టి 10-11 గంటలకే మళ్ళీ ఎండ నెత్తి మీదకి వచ్చేటప్పటికి ఇంటి దారి బట్టి చల్లకుండా ఇంటికి వెళ్ళిపోవాలని మరి మీరందరూ కూడా ఉపాధి హామీ పనులు ఊరుకు ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటూ మీరు ముందుకు సాగుతారని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ